చాలా మంది అంటే మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు మారుతుండే అప్పుడు ఆ టైంలో 5 years కాకుండా 1 year కోడు 2 years కోడు 1 year ఒకసారి చాలా మంది ముఖ్యమంత్రులను చూసిండొచ్చు. సో మీకు ఫేవరెట్ ముఖ్యమంత్రి ఎవరు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ఫుల్ మంచి ముఖ్యమంత్రి. నాకైతే వైఎస్ఏ వైఎస్. అనిపించింది. దాని తర్వాత ప్రజలకు దగ్గరుండి కలవడము, ఆయన పొద్దున్న 5 5 గంటలకి గంటలకు అందరు లైన్ గా లోడ్ వాళ్ళ ప్రజల అన్ని ఏమేమి వాళ్ళు 2000 మంది రోజు తీసుకుంటుండంట. డైలీ దగ్గరుండి ఒకటే సొంతంగానే అవ్వలతో పని వాళ్ళు రాదు, నేనే స్వయంగా తీసుకుంటాను. 1 గంట 2 గంటల పని వాళ్ళకి కేటాయించుండే డైలీ ఉదయం మార్నింగ్. అందుగురించి అంత మళ్ళా 2 times వచ్చిండు. ప్రజానేత అనుకోకపోతే మాత్రం ఆయనే ఉంటుండే ఇప్పటికి బిసి. అంత పవర్ఫుల్ లీడర్, అంత పవర్ఫుల్. అది ఇప్పుడు నేను అదేంటిది అది అట్లా గుర్తించాలి గారి ప్రజలను, అట్లా ఉండాలి నాయకుడు. నువ్వు ప్రజలనే కలవకపోయి వాళ్ళ ప్రామోజ్ లో పోయి కూర్చొని నాకు ఓట్లేమంటే వేస్తారా ప్రజలు? రాంగ్ అది. అప్పటికి ఏదో ఇంకా తెలివి గ్రౌండ్ లెవెల్లో పోలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అయినాక మొత్తం అవన్నీ తీపిచ్చింది కదా, ఆ రోడ్కు పెట్టి ప్రజాభవన్ లా అన్ని తీసి ప్రజలకు ఇప్పుడు డైలీ పోయాడు మన చెప్పుకుంటారు, కంచెలు తీపిచ్చింది. అవన్నీ చాలా ప్రజలలో వెళ్ళిపోయింది, బాగా గ్రౌండ్ లెవెల్లో పోయింది బాగా. అది లోపల పోతున్నారు. ఒక్క సీట్ ఎంపీ సీట్ రాలి. ఇంతమూల ఓన్ రానిస్తుండే 4-5 జాలు ఆపుతుండే. నేను ఎన్నిసార్లు రిటర్న్ వచ్చినా పోయి ముఖ్యమంత్రిని కలవడానికి, ఎన్నిసార్లు పోయి రిటర్న్ అయిపోయినాం. పోనిస్తలేరు ఎవరు లోపలికి. 3-4-5 జాలు ఆపుతారు, ఒక ఇష్టం అట్లా అందరు 4 జాల పోయి తర్వాత తీసుకుంటే అప్పుడు కలుస్తాం. అంత పడిసి అంత ఘోరంగా పెట్టుకురాలి మొత్తం. ఎవరిది అసలు? ప్రజలదే కదా, ప్రజలు గెలిపిస్తే ప్రజలు పెడితేనే కదా ఇవన్నీ వచ్చినాయి. నువ్వు వాళ్ళనే రానియకపోతే నిన్నెందుకు గెలిపిస్తారు మళ్ళీ ప్రజలు? ఇప్పుడు చూడు, ఇప్పుడు లోడ్ ఒక్క సీట్ రాదు, ఇంకా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేలు అయినా అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా పోయింది. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎట్లా జీరో అయిపోయింది. నేను ఫస్ట్ చెప్పిన 3 చోట్ల డిపాజిట్ రాలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేకి బి ఎవరు లోడ్, ఇప్పుడు క్యాండిడేట్ బి దొరకరు. టీఆర్ఎస్ నుంచి ఎవరైనా లోడమని, కార్పొరేటర్ గా లోడమని, సొంతంగా ఎవరైనా ఇమేజ్ ఉంటేనే గెలుచుకోవాలి కానీ టీఆర్ఎస్ చూసి ఇవ్వలేరు. గుర్తు మీద కష్టం, గుర్తు మీద అసలు జీరో మొత్తం. ఇప్పుడు అన్ని నువ్వు ప్రతి ఒక్క చూడు ఇప్పుడు అదే జరుగుతుంది. కష్టం అంటారు ఇంకా టీఆర్ఎస్, చాలా కష్టం. అలాగే కేటీఆర్ చేలతో చేసుకున్నారు, వాళ్ళు చేసింది కాదు. అసలు ప్రజలను కలవకపోవడం మీద అసలు మొత్తము సంఖ్యలు వేసినట్టు మొత్తం వీడికెళ్ళి బార్గేట్లు పెట్టేసి అసలు ఏమైపోయిందంటే వీళ్ళు సొంతంగా ఏమో తెచ్చుకున్నట్టు అయిపోయింది. అంతా ప్రజల పైసేనే. ఇవన్నీ అవసరమా? అది గుర్తించాలి. ఈ నాయకుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు గుర్తించాలి. అది ఇప్పుడు మా సీఎం అయినా ఎవరైనా వీళ్ళు కూడా గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పబ్లిక్ అంతా అబ్జర్వ్ చేస్తారు, ప్రజలంతా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఏ సీఎం ఉండని ప్రజలు అర్థం టైం వచ్చినప్పుడు కొడతారు వాళ్ళు దెబ్బ. కేటీఆర్ కూడా అహంకారం అంటారు, చాలా ప్రౌడ్ ఉంటది ఆయనకి. అంతే కదా, ఇప్పుడు ప్రౌడ్ వాళ్ళతో మాట్లాడుకోవడము ఏం లేదు. చైర్మన్ గురించి ఇస్తే పట్టించుకోవడము చాలా టూ మచ్. నెత్తిమెక్కిపోయింది, మామూలు అహంకారం కాదు, అందరికి నెత్తిమెక్కిపోయింది, మీదికి తల మీదకి పైకి ఎక్కిపోయింది. హ్యాట్రిక్ అని పెట్టిండు, ఈసారి గురి తప్పదని పెట్టిండు మొన్న ఆయన ఎలక్షన్స్ ముందు. 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిపోయింది కథం. తర్వాత గురి తప్పింది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేకి ఆడవి సొంతంగానే ఇమేజ్ తోటి గెలవాలి కానీ హరీష్ రావు సొంతంగా ఉంది ఇమేజ్. కొంతమంది మరి మాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ప్రజల గ్రౌండ్ లెవెల్ అంటే రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, పథకాలు చేస్తారని కాదు, ఈ గవర్నమెంట్ ఉండొద్దని తీసేసారు. వ్యతిరేకత, చాలా వ్యతిరేకత. కానీ సార్ గెలుస్తారు రికార్డు కదా సార్ కేసీఆర్, చాలా రికార్డు. అందరు మొత్తం ఇక ఎవరిని కలవకపోతుండే గెలిచానంటే. ఇప్పుడు అందరు మామూలు వ్యక్తులను కలుస్తుండే, రోడ్ల మీద కూర్చుంటుండే పోయి ఫస్ట్ అట్లనే తిరుగుతున్నాడ తెలంగాణ అందరినీ కలుస్తున్నారు ఊర్లలో. ఆయనే వ్యాన్ నడిపిస్తుంది మొన్న కేసీఆర్, వ్యాన్ తీసుకొని బయటకి వెళ్ళిండు ఫామ్ హౌస్. చూడలేను, ఆ వీడియో వైరల్ అయినాయి అవి. ఇక అంతేగా సొంతంగానే చేసుకోవాలి. ప్రజలతో పెట్టుకున్నాడు ఎవరు నాయకుడు కాదు, కంపల్సరీ అది తలగవలసింది ఎవరికైనా. సరే, అరే పాత నాయకులు మేము పోతేనే మాకు దిక్కు లేదు. ఆడ ఏం లేనప్పుడు పోయినారు మీరు, లేనప్పుడే పోయినాం మేము. లేనప్పుడు పోయి ఎన్నిసార్లు కేటీఆర్ కార్లో కూర్చోటి తీసుకోతుండే ఆసుంటి గెలవంగానే మనిషిని గుర్తుపట్టినట్టే చూస్తారు. నాకే విచిత్రం అనిపించింది, అసలు ఇట్లా మనుషులు ఉంటారా. మీరు గెలిచినాక ఎప్పుడు పోయారు సార్ కేసీఆర్ దగ్గరికి? చాలా సార్లు పోయినా. గుర్తుపట్టినట్టు చేస్తున్నా, గుర్తుపట్టినట్టే చేస్తు అంతే. ఏం బాగున్నావా తమ్ముడు అన్నా బాగానే ఉంటుంది, ఏమి లేదు అసలు చూడనట్టే చేస్తున్నారు అందరు. నన్నే కాదు, అంత మంచి మంచి ఎమ్మెల్యేలు జర్రేమని గలజ్ చేసిరు అనుకో ఎమ్మెల్యేలు, కథ మీ అన్ని దుష్మని పెట్టుకోవాలి.
మొత్తము దుష్మన్ పాలనే జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఎవరెవరైనా అనగ దొక్కాలి, ఎట్లా అనగ దొక్కాలి, కథం ఇదే పని. రజకల్లా చేసి చూడు, సేమ్ ఆ స్టైల్లో చేసేది. మీరు పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ అప్పటికి లేడు కదా సార్? కేటీఆర్ లేడప్ప, తర్వాత వచ్చిండు. ఫస్ట్ బర్త్డే అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నేనే బ్యానర్ ఇప్పించిన ఇంటికాడ. కేటీఆర్ వస్తుంటే వచ్చినప్పుడు బర్త్డే ఉండే అప్పుడే, కేసీఆర్ కొడుకు కాబట్టి దాంతో బాగా ఎంబడి మంచిగా చేస్తుండే. ఎట్లుండే సార్ కేటీఆర్ మీతో అప్పుడు? మంచిగా మాట్లాడుతుండే, బాగా ఫ్రీ. మనం ఎట్లా మంచిగా మాట్లాడుతుండే అప్పుడు. అందరూ మంచిగా మాట్లాడుతుండే. అసంటిది గవర్నమెంట్ ఫస్ట్ గెలవని ఎక్కువైపోయింది, ఇంకోసారి గెలవని ఇంకెక్కువైపోయింది. మొత్తం ఇక రాజ్యం అందరు సీఎం లాలే అయిపోయింది మొత్తం. అలా ఫ్యామిలీ సీఎం మొత్తం. కవిత దగ్గరికి పోతే గంట సేపు కూర్చోబెట్టిరు కలవనికి పోతే. ఇది ఎక్కడ రాజకీయం అనుకున్నాను నేను. ఇంత ఘోరంగా ఉంటారా అని. అలా దగ్గరికి పోతే ఎట్లా పోతారు సార్? మీది ఇట్లనే పోతారా? ఇట్లనే పోతా, భయం. గోల్డ్ వేసుకొని పోతారా? గోల్డ్ అంటే ఒక చైన్ వేసుకొని సింపుల్ గా పోతారు అంతే, ఇక బాగుంటది అన్నట్టు. అంతే, వాళ్ళతో భయమే. మనకు నచ్చినట్టు మనం ఉంటాము. కేటీఆర్ బి అన్నాడు గోల్డ్ వేసుకొచ్చిన వాడిని. మా మ్యారేజ్ పోయి వచ్చిన అట్లనే మీటింగ్ అయిన ఉంది. పబ్లిక్ అంతా విపరీతంగా వచ్చేసారు కదా, అంత మొత్తం మీటింగ్ అంతా నన్నే చూస్తారు. మొత్తం ఫోటోలు దిగాడు, మొత్తం అక్కడ స్టేజ్ మీద మినిస్టర్లంతా చూస్తున్నాను. పెళ్లికి వేసి డైరెక్ట్ పోయినారు. మీడియాలో వచ్చింది కదా అంతా. అరే ఈడే పరిచయం అనుకున్నాడు. మీడియాలో వచ్చిందా? అంతే కదా. ఇప్పుడు మినిస్టర్లతో దిగకపోతే మన దగ్గర గురికి వచ్చి దిగాన్ని ఫీల్ అవుతారు కదా సార్. ఉంటది కదా. షోపుడప్ చేస్తున్నాం అనుకుంటారా? జలాన్స్ ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు నేను పోతే ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీ వచ్చిర్రు నీ దగ్గర దిగని ఆయన వదిలేసి మీ దగ్గరికి వస్తారు. చాలా మంది చూస్తే మంత్రులు కూడా అన్ఫిట్ గా ఉంటారు, అంటే మంత్రులు లాగా ఉండరు, ఎమ్మెల్యే లాగా ఉండరు. అన్ఫిట్ అంటే వాళ్ళకు ఏదో వచ్చింది బై ఛాన్స్ లా. ప్రజల కష్టాలు తెలియాలి, ప్రజలతో మంచిగా మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటి చూడాలి, దగ్గరికి వెళ్ళి. చూడకపోతే మినిస్టర్ రాగానే ఒక స్టైల్ అయిపోతుంది, అందరికి చాలా చేంజెస్ జరుగుతుంది, కళ్ళ ముందర కనబడుతూనే ఉంటుంది. మినిస్టర్ కానీ కదా గన్మెన్లు పబ్లిక్ కలవరు, మినిస్టర్ కాకముందు ప్రజలు తిరుగుతారు ఇంటింటికి. అంటే ఎంత ఎంత చేంజ్ ఉంటుంది చూడు ఇలా. మినిస్టర్ కాకముందు ఒకలాగా, మినిస్టర్ అయినాక ఎంత చేంజెస్ జరుగుతాయి అంటే అబ్జర్వ్ చేయి నువ్వు. ఎవరినైనా తెలిసిపోతుంది. ఇప్పుడు సీఎం వస్తుండే మొత్తం తాళ్లే కడతారు. మనిషే కదా సీఎం అయితే, పెద్ద అదే మనిషే కదా, అందరు మనుషులే కదా. మొత్తం తాళ్లు కట్టి 200 మంది పోలీసు వాళ్ళు అంతా ఒక్క మనిషి గురించి 200-300 మంది పనిచేయాలి. మీరు అంటే ఒక విషయం గుర్తొచ్చింది, అంటే ముఖ్యమంత్రి అంటే పంపించారు, చాలా ఇది ఉంటది, వాళ్ళు కూడా కలవలేదని. ఈ గద్దర్ గారు చనిపోయినారు కదా, గద్దర్ గారు ప్రజాగాయకుడు. సో ఆయన కూడా బయట కూర్చోబెట్టినారు సార్. ఆయన వైరల్ ఆయన ఎంత అన్ని మీడియాలలో వచ్చింది కదా. అంత ఘోరము ఇది. గద్దర్ కాదు, ఎంతమందిని అందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా బాధలు పడతారు. మంచి మంచులను కూర్చోబెట్టి బయటకు వెళ్ళి ఇలా కొట్టిన, గేట్ బయటకు వెళ్ళి ఇలా కొట్టారు. 4 ఎమ్మెల్యేలు పోయారు ఒకసారి, ఈటల రాజేందర్ అనేప్పటి లోపలికి ఇంటర్ లేదు నీకు రావద్దని ఇలా కొట్టిరు బయటికి. అంటున్నావు కళ్ళ ముందలా చూసింది అదంతా. అరే కనీసం మనం లోపల కూర్చొని వస్తామన్నా విడవలేరు అడికి. ఆ రోజు ఉన్నా నేను ఆడనే, కనీసం ఇంటర్ లోపలికి పోయిస్తామని ఇడవలేడు. నీకు పర్మిషన్ లోపలికి పోయి లేదన్నారు. అంత ఘోరం. వాళ్ళ లైఫ్ లాంగ్ ఇక ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటా, ఇష్టం కూడా ఉండదు అనుకుంటా ఓటేయడం కేసీఆర్ కి. ఏం చూసేస్తారు అసలు? తెలంగాణ వచ్చింది అయిపోయి, సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ వచ్చింది కదా. ఇంకా ఏం చూసేయాలి అసలు? 10 సంవత్సరాలు పాలన ఇస్తే మొత్తం కొండలు కోట్ల రూపాయలు అయిపోయినాయి, మొత్తం ఎక్కడెక్కడ కుమ్మేసిర్రు. కళ్ళ ముందర భూములు వేల మేడం కళ్ళ ముందర కనబడి కదా. దాపెట్టి ఏమున్నాయి? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినారు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినారు, 125 feet కేబుల్ బ్రిడ్జ్ చేసినారు, అమరవీరులకు మంచి ఫ్లైఓవర్స్ అన్ని. దీని వెనకాల ఈ మోసపూరిత కుట్ర కూడా ఉందా సార్? అంటే రూపాయి కమాంచి 10 పైసలు పెడితే అది వేరే కమాంచి అక్కడ డెవలప్మెంట్ చేసి కమాంచి చేసి డెవలప్మెంట్ ఆయన కాలేదన్నాను. ఫ్లైఓవర్స్ జరిగేది 1000 ఎకరాలు. 1000 ఎకరాలు